ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతున్న కల్కి 2898 ఏడి సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడు నాగవంశీ సృష్టించిన కల్కి ప్రపంచాన్ని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు నాగాశ్విన్ బుజ్జి భైరవను పరిచయం చేసిన విధానానికి అంతా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం బుజ్జి దేశంలోని పలు నగరాల్లో తిరుగుతోంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రధాన నగరాలకు కూడా రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ, ముంబైలో ఫిల్మ్ మేకర్స్ భారీ స్థాయిలో 2 ఈవెంట్స్ ని నిర్వహించారని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్ లో మరొక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముంబైలో ఈ నెల 10వ తేదీన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నారట. ఇక సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, బ్రహ్మానందం, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటాని వంటి పలువురు నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ బుజ్జి వెహికల్ కి వాయిస్ ఓవర్ చెప్పి సినిమాలో భాగమైంది. భైరవగా ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. అయితే కల్కి సినిమా 2 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులని అలరించనున్నట్లుగా తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వని దత్ నిర్మిస్తున్న కల్కి మూవీ ఈ నెల జూన్ 27వ తేదీన విడుదల కానుంది. కల్కి 2898 ఏడి సినిమాలో భైరవ పాత్ర చేశాడు ప్రభాస్. విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి ఆధారంగా ఈ పాత్ర ఉంటుంది అనే అంచనాలైతే ఉన్నాయి. భారత పురాణాల ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించారు దర్శకుడు నాగాశ్విన్. ఈ చిత్రంలో అశ్వత్థామగా బాలీవుడ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ నటించారు. లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో స్పెషల్ ఫ్యూచరిస్టిక్ కారు బుజ్జి హైలైట్ గా నిలుస్తోంది. ఇప్పటికే భైరవ బుజ్జి పేరుతో అమెజాన్ ప్రైమ్స్ వీడియో ఓటీటీలో ఒక యానిమేషన్ సిరీస్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది ఈ మూవీ టీమ్. ఈ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.